ఉద్యమాల కిలా ఉద్యమాల పోరుగడ్డ కరీంనగర్ జిల్లాలో ఉన్నాం మనము. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. గత 26 రోజులుగా తమ డిమాండ్ నెరవేర్చాలంటూ నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో కేబినెట్ సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలోనైనా తమ డిమాండ్ చర్చకు రావాలని, తమ సమస్యలు పరిష్కారం కావాలని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏమిటి, వాళ్ళ తర్వాత కార్యాచరణ ఏమిటి, ఇట్లాంటి అన్ని అంశాలను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు గుల్లా రాజిరెడ్డి. నేను తెలంగాణ సంఘం కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిని. గత 18 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష విద్యాశాఖలో చాలీ వేతనాలతో పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు మేము రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ కమ్ మెరిట్, ఇంటర్వ్యూ, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అందరం నియామకం కాబడ్డాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వ అధికారులు మారుతూ ఉన్నారు, కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలు మాత్రం మారడం లేదు. ఇలాంటి సందర్భాలలో గత 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చాలామంది కూడా అకాల మరణం చెందడం జరిగింది. ప్రస్తుతం ఈ దీక్ష శిబిరం ఈ రోజుకు 26 రోజులు అవుతుంది. ఈ దీక్ష శిబిరం ఏర్పాటు చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముగ్గురు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం చాలా ఇబ్బందికరంగా చేయలేదు. ఎందుకంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయి, న్యాయస్థానాలలో చేయడము చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి హామీనే ఆ రోజు మీరే ఇచ్చారు కదా సార్, మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు తప్పకుండా మీరు రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మరి ఇదే స్కీముల్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. సెర్ఫ్ ఉద్యోగులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మేము కూడా అడుగుతూ ఉన్నాం, మన రాష్ట్ర ప్రభుత్వంలోనే మన విద్యాశాఖలో మేము పనిచేస్తూ మరి మాకెందుకు ఇవ్వరు పే స్కేల్ అని అడుగుతూ ఉన్నాం. రెగ్యులరైజ్ చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు తప్పకుండా మాకు సెర్ఫ్ ఉద్యోగుల మాదిరిగా పే స్కేల్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దయచేసి మీరు అంటున్నట్టుగా మా వెనకాల ఎవరో ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నామని అంటున్నారు, కానీ మా ఆకలి మంటకు, మా హక్కుల సాధన కోసం మాత్రమే మేము స్వతంత్రంగా ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ వ్యతిరేకం కాదు. మా సమస్యల సాధనలో ప్రతి ఒక్కరి సహకారాన్ని, సంపూర్ణమైన మద్దతును కూడగొట్టుకుంటా ఉన్నాం. అంతే తప్పితే మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదని మీడియా ద్వారా మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం సార్. దయచేసి 2 చేతులు జోడించి మీకు నమస్కారం పెడతా ఉన్నాం సార్. మా వెనకాల ఏ శక్తులు లేవు, మేము స్వతంత్రంగా మా న్యాయపరమైనటువంటి హక్కుల కోసం మాత్రమే మేము సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు తప్పకుండా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చర్చించి కనీసం మీరు పే స్కేల్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ మీ హామీలను పట్టించుకోకుంటే ఇంకెంతకాలం ఇట్లా సమ్మె చేస్తారు, ఎంతకాలం ఇట్లా గొంతు తీసుకొని ఆగుతారు? మీ తర్వాత కార్యాచరణ ఏంటి? తప్పకుండా ఇన్ని రోజులు మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేయలేదు. ఇక ముందు కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తప్పకుండా మా సమస్యలను నెరవేర్చేంత వరకు కూడా మా యొక్క నిరవధిక సమ్మె కొనసాగుతుంది. అది కూడా శాంతియుత ధోరణి మీద కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో మా యొక్క ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి మేము పనిచేస్తూ కూడా సంతకాలు పెట్టుకోకుండా పనిచేస్తూ ఉన్నాం, విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ విధంగా చేస్తే మాత్రం తప్పకుండా మా సమ్మెను ఉధృతం చేస్తాం. తప్పకుండా ఎవరైతే మా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేజీ నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ 100% మేము తప్పకుండా ఉద్యోగంలో భాగస్వాములు అవుతారు. రెగ్యులర్ వాళ్ళతో ఈక్వల్గా పనిచేస్తున్నాము. మెరిట్ కమ్ రోస్టర్ పాయింట్స్కొని వచ్చాము. మేమేం అవుట్సోర్సింగ్ కాదు, మేమందరం ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళం సార్. మాకందరికీ రెగ్యులరైజ్ చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు కలిగి ఉన్న వాళ్ళము. మాకందరికీ చేస్తారు. ఒక్కొక్కరు 18 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలోనే
పనిచేస్తున్నాం సార్. వయసులు దాటిపోయాయి, ఇంకా ఏం ఎగ్జామ్కి రాసే అర్హత కూడా లేకుండా ఉన్నాము. మీరు ఎన్నటికైనా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఆశతోనే ఇప్పటికీ కూడా మేము శాంతియుతంగానే మా యొక్క సభ్యులు కొనసాగిస్తున్నాము. మీరు ఏదో ఒక మాట మాకు మంచి న్యూస్ చెప్తారని సంక్రాంతి సెలబ్రేషన్లో ఆ న్యూస్తోనే మేము అంతా ఆడపడుతూ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్. మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ సాంఘిక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామండి. సమగ్ర శిక్షలో భాగంగానే అనేక మంది ఉపాధ్యాయులను పనిచేస్తున్నామండి. అనేక మున్సిపాల్లో కూడా పనిచేస్తున్నాము. దాదాపుగా 16-18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామండి. మా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ అందరూ పనిచేస్తాము. దాదాపుగా బాలికల విద్య కొరకే 2004-2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ కేజీబీవీ పాఠశాలలు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే 28 రాష్ట్రాలలో కూడా స్థాపించబడినటువంటి పాఠశాలలు అండి. అయితే మేమందరం కూడా మహిళలని ఎంట్రన్స్ ఎగ్జామ్ల ద్వారా ఒక రెగ్యులర్ ఉపాధ్యాయులను ఏ విధంగానైతే ఎగ్జామ్ల ద్వారా సెలెక్ట్ కాబట్టి తీసుకుంటారో మమ్మల్ని అందరినీ కూడా అదే విధంగా తీసుకున్నారు సార్. మేమందరం కూడా రెగ్యులర్ కావడానికి కావాల్సిన అర్హతలన్నీ కూడా మాకు ఉన్నాయి. మేము ఎప్పుడైతే ఉద్యోగంలోకి వచ్చామో అప్పుడు మేము ఏమనుకున్నాం సార్, కాంట్రాక్ట్ బేస్లో సెలెక్ట్ అయినా కూడా మాకు ఒక ఉద్యోగం వచ్చింది, మాకు ఒక భద్రత ఉన్నది. ఆ బాలికల విద్య వరకు ఇంత బాగా కృషి చేస్తుంది ప్రభుత్వం, మాకు కూడా ఏమైనా చేస్తారని అడుగుతూనే సార్ మేము ఉద్యోగం చేశాము. పగలనక రాత్రనక మహిళలు బాలికల కొరకు మేము నైపుణ్యతలు వేస్తున్నాం సార్. మా ఫ్యామిలీని వదిలిపెడుతున్నాము, మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు వదిలిపెడుతున్నాము. మాకు సార్ నెలకు 26,000 జీతం సార్. ఒక సిఆర్టీకి 26,000 జీతము. ఒక్కొక్కరికి ఇంతకన్నా తక్కువనే ఉంది సార్. నాన్ టీచింగ్ వాళ్ళకి ఇంకా తక్కువనే ఉంది, యశోమనకి తక్కువనే. మేమందరూ కూడా తక్కువ పనిచేస్తున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎలాంటి జీతం అనేది పెరగలేదు సార్. రేవంత్ అన్న గారు మరి రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరిగిపోతుంది, మాకు రెగ్యులర్ ఎక్కడ కట్టుకోమంటారు, మా పిల్లలు ఎక్కడ కట్టుకోమంటారు. మీ పాఠశాల విద్యార్థులు, బాలికల విద్యలు మా పిల్లలుగా మేము భావించి నైపుణ్యం చేస్తున్నాం. ఒక నైపుణ్యం వచ్చేసరికి 2 రోజులు ఒకసారి మేము తెలంగాణ ఆడపడుచులుగా మేమందరము కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చినామన్నా మేమందరము మహిళలమే. మీరు మహిళలకు పెద్దపీట పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర్యంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే భావంతోనే మేము కూడా మాకు కనీసము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా బేసిక్ పే అమలు చేయండి సార్ తక్షణము. లేదంటే రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది సార్. మా అందరికి రెగ్యులర్ చేసే అవకాశం మీ దగ్గర ఉంది. మేము అలా అన్ని అర్హతలు కలిగి ఉన్నాము. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదంటున్నారు కాబట్టి దాన్ని కూడా మేము అర్థం చేసుకుంటాం సార్. మాకు ఒక హామీ ఇవ్వండి, లిఖితపూర్వకంగా హామీ ఇవ్వండి. ఇప్పటి వరకు నా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఈ రోజు తర్వాత మీకు రెగ్యులర్ చేస్తాము. ప్రజెంట్ అయితే పే స్కేల్ ఇస్తామని మా గురించి ఆలోచించండి అన్న. ఎందుకంటే నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి అన్న. 10 సంవత్సరాలంటే మాకు ఎలాంటి వేతనాలు పెరగలేదు. మమ్మల్ని ఎక్కడ మేము పాఠశాల బాలికల కోసం బాగా కృషి చేస్తున్నామన్నా. రోడ్ల మీద ఉన్నామన్నా, సమ్మె చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తున్నామన్నా. రేవంత్ అన్న గారు దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కనీసం బేసిక్ పే ఇచ్చినా కూడా మేమందరం కూడా సమయం గురించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ఏదో ఒకటి న్యాయం జరిగేంత వరకు మాత్రము మేము ఇంటి కింద ఉన్నామన్నా. ఇంకొకటి అన్న పాఠశాలలో లేవు. పాఠశాల రైతులు మిగతా వాళ్ళని ఇక్కడ ఉంటే నా పాఠశాలకు వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి ఎలాంటి అన్యాయం చేస్తే, ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లలే అన్న. బాలికల విద్య కొరకు పెద్దపీట వేసిన గవర్నమెంట్ కనీసం మమ్మల్ని కూడా అర్థం చేసుకొని మాకు కనీస అవసరాలు పెరుగుతున్నాయన్నా మాకు సమాన పనికి సమాన వేతనాన్ని బేసిక్ పే ఇవ్వండి. మీ దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడే మాకు రెగ్యులర్ చేయొద్దండి. ఇంత టైం పెట్టండి సార్. రేవంత్ అన్న గారు మా గురించి ఆలోచించండి. మేమందరం ఆడపిల్లలము రోడ్ల మీద